తిరుపతి రైల్లో మంటలు రేగాయి. భీమాస్ హోటల్ వెనుక భాగంలో ఓ రైలు బోగి నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. బోగి అంతా కూడా మంటలు వ్యాపించాయి. ఆ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే రైలు బోగిలో మంటలు ఎలా వ్యాపించాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగినట్లుగా అధికారులు పేర్కొన్నారు. లూప్ లైన్లో ఆగి ఉన్న 2 రైళ్లలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికారులు వివరించారు. తిరుపతి రైల్లో మంటలు చెలరేగాయి. అయితే ప్రెజెంట్ ఆ మంటలు మనం చూస్తున్న విజువల్స్ లో కూడా పూర్తిగా కూడా 2 బోగీలు తగలబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకుని కూడా మొత్తం మంటలు ఆర్పే ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంది. మొత్తం కూడా అయితే ఆ పరిసర ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే దీంట్లో ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ కూడా ఆగి ఉన్న రైల్లో ఇప్పుడు మంటలు చెలరేగాయి. అయితే ఆగి ఉన్న రైల్లో మంటలు ఏ విధంగా చెలరేగాయి అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. అసలు ఈ భోగిలో మంటలు ఎలా వ్యాపించాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఇది రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లలోనైతే ఇప్పుడు మంటలు చెలరేగినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇది లూప్ లైన్లో ఆగి ఉండటం అనేది జరిగింది. లూప్ లైన్లో ఆగి ఉన్న క్రమంలోనే 2 రైళ్లలో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది అయితే ప్రజెంట్ మంటలను ఆర్పేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు జరిగింది అధికారులు వివరాలు వెల్లడించారు. మరోవైపు అసలు ఈ 2 బోగిల్లో మంటలు ఏ విధంగా చెలరేగాయి, మంటలు వ్యాపించడానికి ఏంటి కారణం అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ తెలుసుకోనున్నారు.